ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం అమ్మ మాట ఛానల్, పెరుగు పచ్చడి ఆంటీ ఇలా ప్రముఖ ఛానల్స్ ప్రజలని మోసం చేస్తున్నారని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో కాంట్రోవర్సీ అయితే చాలా అవుతూ ఉంది. సో మీరేమంటారు? అసలు ఏం జరుగుతుంది? ఏం జరిగింది? అంటే మనం కూడా మాట్లాడామండి. నేను కూడా 3, 4 వీడియోస్ చేశాను కదా! ఇంతవరకు అంటే డిఫరెంట్ ఛానల్స్‌లో చేశాను. ఆ! అంటే మనకెవరి మీద వ్యక్తిగతంగా మనకెవరి మీద కోపాలు లేతే మనకు సంబంధం కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఈ కొన్ని ఛానల్స్ వల్ల వాటిని చూసేవాళ్ళు మోసపోతున్నారు. ఇప్పుడు అమ్మ మాట ఛానల్ చూసి జనవరిలో ఆవిడేదో ఒక ప్రమోషన్ వీడియో చేస్తే, ఆ వీడియో చూసి కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఆవిడకి అది నాకు తెలీదు అని అనొచ్చు ఆవిడ. అది యాక్చువల్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. ఇప్పుడు ఆ! ఈ క్వాంటము అది ఇది ఇంకొకటి కొన్ని ఉన్నాయండి. వాటిని యాక్చువల్‌గా అవి వాళ్ళ ఇట్స్ లైక్ ఎ నెట్ అన్నమాట అది. ఇప్పుడు మీరు జాయిన్ అవుతారు. కొంత డబ్బు కట్టి మీరు 30,000, అవును. 40,000 వాళ్ళు తీసుకుంటారు. మీ కిందన మీరు జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ కింద ఒక ఐదుగురో, పదుగురో మీరు చేర్చాక అప్పుడు మీకు దాని మీద మీకు కమిషన్ వస్తుంది. సో, ఆ రకమైనవన్నమాట. ఇది నాట్ వర్క్ ఫ్రమ్ హోమ్. వాళ్ళేవో ప్రొడక్ట్స్ ఇస్తారు. మీకో 4 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. మీ చేత డబ్బు కట్టించుకుంటారు. సంతకాలు తీసుకుంటారు. అంటే మీకు ఏదన్నా కూడా దీనివల్ల జరిగితే మాకు సంబంధం లేదని వాళ్ళు తీసుకుంటారు. ఈ అమ్మ మాట ఆవిడ అలాంటిది చేశారు. చేసి ఆవిడ వల్ల ఒక 28 మంది జాయిన్ అయ్యారు. హ్మ్. 28 అని మనకు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ మంది ఉండుండొచ్చు. మనకు తెలీదది. సో, 28లో ఇద్దరు కంప్లెయింట్ చేశారు. చేస్తే ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి అయితే తన చెవులకు కమ్మలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు కట్టింది. ఆ హ్మ్. అమ్మాయి వల్ల కాలేదు. అంటే వేరే వాళ్ళని చేర్చడం, మోసం చేయడం నాకు చేత కాలేదు అంటుంది ఆ అమ్మాయి. సో, నిన్నను మనం దాని మీద స్పందించడం జరిగింది. జరిగితే ఆ అమ్మాయి కామెంట్స్ పెట్టింది పాపం ఏడుస్తూ దాంట్లో. పెట్టాక మనం మాట్లాడాం. తర్వాత ఇవాళ చిర్రావూరి కృష్ణ కిషోర్ గారని ఒక గురువు గారు. ఆవిడకి కూడా తెలుసు. ఆ గురువు గారు ఏం చేస్తున్నారంటే, ఇట్లా యూట్యూబ్ ఛానల్స్‌లో ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళ కోసం ఆయన కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు హ్మ్. ఆవిడెవరు స్వప్న వైట్ల. స్వప్న అవును. వైట్ల మీద కూడా ఆయన పోరాడారు. ఆ స్వప్న వైట్ల ఏదో కనకధార స్తోత్రం అంటూ ఆవిడేదో చేసింది. సో, మనం వీడియో చేశాక మనకి చాలా కమెంట్స్ వచ్చాయి. అంటే హ్మ్. ఒక 95% పాజిటివ్‌గా వచ్చాయి. మీరు మాకు మంచి సలహాలు ఇస్తున్నారని అన్నారు. మళ్ళీ ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మనం ఏం చేయట్లేదండి. ప్రాబ్లమ్ ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అదర్‌వైస్ మనకేంటి అవసరం చెప్పండి ఇక్కడ. సో, ఎవరైనా యూట్యూబ్స్ చేసుకోవచ్చు. కాకపోతే అమ్మ మాట అనే ఆవిడేంటంటే, ప్రతిరోజు ఆవిడ చేసే పని ఆహ్, ఆహ్, ప్రొడక్ట్స్ చూపించటం. అంటే చీరలు, నగలు అంటే ఆర్టిఫిషియల్‌వి గావచ్చు. హ్మ్. ప్రతిరోజు ఎలా దొరుకుతాయండి? ఎలా చూపిస్తారండి? ఇవాళ దాని మీద చిరావూరి గారి వీడియోలో కళ్యాణి అని ఒక ఆవిడ పైడిపాల ఏదో ఇంటి పేరేదో ఉంది. కళ్యాణి అనే ఆవిడ స్పందించారు. స్పందించి ఆవిడేమన్నారంటే, సార్ నేను మా హస్బెండ్‌కి తెలియకుండా బంగారం అమ్మి, ఈ వీడియోస్ చూస్తూ 4 ఏళ్లుగా నేను చీరలు కొనుక్కున్నాను. నేను ఆర్టిఫిషియల్ నగలు కొనుక్కున్నాను అంటుంది. హ్మ్. ఎంత పిచ్చితనం ఇది. అంటే ఆవిడ ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ అయిందో చూడండి. తర్వాత ఇంకొక ఆవిడ వాళ్ళ పిల్లలు చెప్తున్నారు. మా అమ్మ పిచ్చిలో పడిపోయిందండి. అమ్మ మాట వీడియో కోసం ఆవిడ ఎదురు చూస్తారు. అమ్మ మాట రాకపోతే ఆవిడ మాకు అన్నం వండి కూడా పెట్టదు. ఆ వీడియో చూస్తే గాని ఆవిడ అన్నం వండి పెట్టదట వాళ్ళకి. పట్టించుకోదట వాళ్ళు. అంటే ఒక మెస్మరైజ్ అయిపోతున్నారు ప్రజలు. హ్మ్. దీనికి కారణం ఏంటంటే వీళ్ళ ప్రొడక్ట్స్ వీళ్ళు చేసుకుంటూ లక్షలు సంపాదించుకుంటూ ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్నారు. దాని మీద మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ ఒక 5, 6 ఛానల్స్ కంటే ఎక్కువే ఉన్నాయండి ఇలాంటివి. ఇంకా మనకి చాలా కమెంట్స్‌లో పెడుతున్నారు వాళ్ళు. ఇగో ఈ ఛానల్స్ బాగోలేవు మేడం వీటి గురించి కూడా చెప్పండి అని. సో, నిన్న మనం ఏం అడిగామంటే అమ్మ మాట ఛానల్ ఆవిడని. ఇప్పుడు ఒక ఇద్దరే అంటున్నారు కదా! నష్టపోయింది. ఆవిడేమంటారంటే 26 మంది బాగుపడ్డారు కదండీ! ఇద్దరు నష్టపోతే ఏంటి అని ఆవిడ వీడియో పెట్టారు. హ్మ్. పెట్టాక ఆ ఫస్ట్ జనవరి వీడియో డిలీట్ చేసిందావిడ. తర్వాత మొన్న పెట్టిన వీడియో కూడా డిలీట్ చేశారు. చేశాక చిరావూరి గారితో నేను మాట్లాడాను యాక్చువల్‌గా. చిరావూరి కృష్ణ కిషోర్ గారితోటి. హ్మ్. ఆయనన్నారు, "అమ్మ మీరు మాట్లాడారు. ఇది ఇది ఈ రకంగా జరిగింది" అని మనకు మొత్తం అంతా చెప్పారాయన. ఎందుకంటే ఆయన క్షమించి జయమ్మ అనంటే, ఆవిడ దాన్ని నన్ను చిరావూరి గారు క్షమించమని అడిగారు. నేను తప్పు చేయలేదు అని చెప్పి ఆవిడ ఒక వీడియో చేసింది. హ్మ్. యాక్చువల్‌గా ఆయన క్షమించమ్మా అన్నది క్షమించమని అడగడం కాదు. మనం ఆంగ్లంలో అంటాం చూడండి సారీ అంటాం గదా! అవును. అంటే నువ్వు తప్పు చేసావు అంటామనమాట. దాన్ని ఆవిడ ఆయనకు ఆపాదించి ఆవిడ చేస్తే ఆయనకు కోపమొచ్చి
ఆవిడకి సంబంధించిన 2 వీడియోలు మళ్ళా పెట్టేసి నువ్వు కూడా పెట్టేసే జయమ్మ, ఇంక మీదట నేను నీతో పోరు బాట సాగిస్తాను అన్నారు ఆయన. నిన్న కూడా ఒక వీడియో పెట్టి మొత్తం డీటెయిల్డ్ గా ఆయన జయమ్మ గారితోటి, జయమ్మ గారి మరిది గారితోటి జరిగిన కాన్వర్సేషన్ అంతా ఆయన పెట్టాడు వీడియో. ఉమ్, మీరు చూడండి. సో అందులో ఆవిడ జయమ్మ గారు ఏం అడిగిందంటే, జయమ్మ గారి తరఫున వాళ్ళ మరిది గారు, మీరు మాత్రం పూజలు చేయట్లేదా, మీరు డబ్బులు వసూలు చేయట్లేదా, మీరు మాత్రం వ్యాపారం చేయట్లేదా, మేము వ్యాపారం చేసుకుంటే తప్ప అని అడిగారు వాళ్ళు. అంటే ఈయన అన్నట్ట, నా వృత్తి పౌరోహిత్యం, నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చితే వాళ్ళకి పూజలు చేస్తా, నేను చేయించుకోమని బలవంతం చేయను. నేను ఎంత తీసుకుంటానో వాళ్ళకి చెప్తాను నేను, దానివల్ల వాళ్ళు బాగుపడతారు అంతవరకే. అవును. మీరు చేసేది మీ సొంత వ్యాపారం కాదు, మీరు వేరే ప్రొడక్ట్ ని మీరు ఇక్కడ చూపిస్తున్నారు. లేదు, వేరే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మీరు చెప్పారు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు అని చెప్పి ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, అప్పుడు ఆవిడ జయమ్మ గారు ఏడ్ చేసి, మీరు నా పేరంతా నాశనం చేసేస్తున్నారు, ఇంతకాలం నేను నిర్మించుకున్న నా ఇదంతా పోయింది అంటే, నువ్వు సక్రమంగా ఉండమ్మా, ఆయన కూడా నేను చెప్పిందే చెప్పారు, నువ్వు ఆ ఇద్దరికి డబ్బులు కట్టేసే, లేదు వాళ్ళ చేత కట్టించు అని చెప్పాడు ఆయన. అయితే మొన్న వీళ్ళే కాదు చేసింది మేడం, ఆ, అంటే ఈ జయమ్మ లాంటి వాళ్ళు వీళ్ళే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ సోషల్ మీడియాలో ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ తర్వాత మనం ప్రశ్నిస్తే మాకు తెలియకుండా చేశాము, అది అలా జరిగిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే బెట్టింగ్ యాప్స్ కూడా మనం చూసామో, బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ కూడా యాప్స్ సేమ్ ఇదేలాగా. కాదండి, బెట్టింగ్ యాప్స్ లో ఇప్పుడు ఇంతమంది పేర్లు బయటకు వచ్చాయి, కానీ ఈ అవును. పెరుగు పచ్చడి బయటికి రాకుండా ఆవిడ చేసుకుంది. ఆవిడ 10 కోట్లు ఆవిడ సంపాదించుకుని ఈ రోజు ఉమ్, మైసూర్లో ఇల్లు కట్టుకుని యూట్యూబ్ చేయటం కోసం ఒక ఇల్లు కట్టుకున్న ఆవిడకి ఇంత డబ్బులు ఎలా వస్తాయండి విదిన్ నో టైం? అవును. ఇప్పుడు జయమ్మ గారికి వచ్చినా ఆవిడకి వచ్చినా యూట్యూబ్ వల్లే వచ్చాయి. వీళ్ళందరూ కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ 3 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎవరైనా గమనిస్తే అర్థం అవుతుంది కదా. ఉమ్, తెల్లారు లేచి మేకప్ వేసుకొని, ఇది నా డైలాగ్ కాదండి, మేకప్ వేసుకొని మీరు ఊర్లు తిరుగుతారు, మలేషియా కూడా మీరు ఇలాగే ప్రమోషన్ వీడియో చేశారా అని ఒక ఆవిడ అడిగింది. ఇప్పుడు వాళ్ళు మేకప్ వేసుకుంటారా, వాళ్ళు ఏం చీరలు కట్టుకుంటారో అది మనకు అనవసరం అండి. మనం చెప్పేది ఏంటంటే, మీరు బాగుపడండి, కానీ మీరు ఒక ప్రొడక్ట్ మీరు ప్రమోట్ చేసేటప్పుడు అది ఏంటి అని తెలుసుకుని, దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా లాభం కలుగుతుందా చూసుకున్నాక మీరు ప్రమోట్ చేయండి అని మనం చెప్తున్నాం అంతే. ఇవాళ అవును. అమ్మ మాట ఆవిడకి చెప్పిన, పెరుగు పచ్చడి ఆవిడ ఇప్పుడు కొత్తగా శారీస్ బిజినెస్ మొదలు పెట్టింది. మీరు శారీస్ 500 5,000కి అమ్మకండి అని మనం చెప్తున్నాం. ఉమ్, ప్రజల్ని మోసం చేయొద్దు. నేను క్లియర్ గా చెప్పానండి, మీరు యూట్యూబ్ చూడండి, కానీ చూసి మోసపోకండి. మీరు చీరలు మీ ఇంటి దగ్గరే కొనుక్కోవచ్చు. మీ మీ బంగారం అమ్మి మీరు ఎందులోనూ పెట్టుబడులు పెట్టద్దు. మీ బంగారం అమ్మి మీరు ఇలాంటి నెట్వర్క్లో జాయిన్ అవ్వద్దు. ఇదే మనం చెప్తున్నాం. అది తర్వాత బంగారం చీరలు కొనుక్కొని ఆర్టిఫిషియల్ నగలు కొనుక్కోవడం ఏంటండి కళ్యాణ్ గారు అని మనం అడుగుతున్నాం.